రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. అమీర్పేట, మైత్రివనం, బల్కంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. గత 2 రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల వాసులు పలకరించారు. ఆయన డ్రైనేజీ సమస్యలపై ఆరా తీశారు. బుద్ధవనంలోని బస్తీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు సీఎం. హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. అమీర్పేట, మైత్రివనం, బల్కంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఆ ఏరియాలకు సంబంధించి ఎంతవరకు నష్టం జరిగింది ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో కృష్ణమూర్తి, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఏ ఏరియాలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు? థ్యాంక్ యూ రాజశేఖర్. గత 2-3 రోజులుగా హైదరాబాద్ను వర్షాలు ముంచెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక చోట్ల భారీగా వరద నిలిచిపోవడము, రహదారులకు ఇబ్బంది కలగడము, తర్వాత కొన్ని చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. అదేవిధంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుంది. వర్షం వస్తుందంటే నగర ప్రజలు గజగజ వణికే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, అంతకన్నా ముందు ఢిల్లీ పర్యటన ఉన్నా, ఆ తర్వాత కూడా 2 రోజులుగా వరదల మీద అధికారులతోటి, స్థానిక ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. దాన్ని తెలుసుకుంటా ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ కానీ, మిగతా రెవెన్యూ, మెట్రో వాటర్ వర్క్స్ వీళ్ళందరితోటి కోఆర్డినేషన్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడండి, వర్షాల వల్ల వచ్చేటువంటి వరదను ఎప్పటికప్పుడు నీటిని లోతట్టు ప్రాంతాలకు పంపించండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసా కల్పించండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కొంత సిబ్బంది పని చేయట్లేదు. క్షేత్రస్థాయిలో అనుకున్నటువంటి ఫలితాలు రాకపోవడంతో అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి తానే స్వయంగా రంగంలోకి దిగి అధికారులను అప్రమత్తం చేసేందుకు కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అమీర్పేట, మైత్రివనం, బల్కంపేట, మిగతా ప్రాంతాల్లో బల్కంపేట, అమీర్పేట ఇవన్నీ కూడా కొంత లోతట్టుగా ఉండేది. అసలు ప్రధానమైనటువంటి వ్యాపార కేంద్రము, అధికమైనటువంటి రద్దీ, ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ జరిగేటువంటి ఆ వరద వల్ల కలిగే ఇబ్బందులను చూడడంతో పాటు మిగతా ప్రాంతాల అధికారులను కానీ అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయవచ్చు అని చెప్పేసి సీఎం భావిస్తున్నారు. అంటే ఎవరికి చెప్పకుండా అకస్మాత్తుగా తనకు తానుగా వచ్చని ఈ అధికారులు కూడా ఎవరు లేదు. స్థానిక కార్పొరేటర్, లోకల్ గా ఉన్నటువంటి అమీర్పేట కార్పొరేటర్ సర్లా గారు ఒకరు మాత్రమే అక్కడ సీఎంతో ఉన్నారు. మిగతా అధికారులు ఎవరు అంటే అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఇప్పుడిప్పుడే అధికారులు అక్కడ చేరుకుంటా ఉన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా ఇప్పుడు సీఎం వచ్చారని చెప్పి హడావిడిగా వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జరిగేటువంటి ఎక్కడ కూడా సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదు అని చెప్పేసి కొంత సీఎం దృష్టికి వచ్చింది. దీని విషయంలో కొన్ని సలహాలు, సూచనలు కూడా చేశారు. చేపట్టబోయే చర్యలు, వరద నివారణకు తీసుకోవాల్సినటువంటి పనులు ఇవన్నిటిని కూడా వీటి విషయంలో కొద్దిగా స్థానిక ప్రజలను కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. స్థానిక ప్రజలు కూడా వర్షం వల్ల కలిగే ఇబ్బందులు, బస్సులలో పోటెత్తున్న వరద తదితర పరిణామాల నేపథ్యంలో తమకు కలుగుతున్న ఇబ్బందులు, నష్టము, వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఆ కష్టాలను సీఎం ముందు ఏకరు పెడతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కొంత అధికార యంత్రాంగం అప్రమత్తమై మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా కొంత తక్షణ చర్యలు తీసుకునేందుకు క్షేత్రస్థాయిలో ఉండి పనిచేస్తారేమో అని చెప్పేసి సీఎం కొంత ఆశిస్తున్నగా స్పష్టంగా తెలుస్తారు. అయితే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఒకరు చేస్తే అయ్యే పని కాదు. క్షేత్రస్థాయిలో ఉన్న పని చేస్తే ఎప్పటికైనా అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి నిరంతరం ప్రతిరోజు 2 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగటం, ఆకస్మికంగా పర్యటన చేసిన తర్వాత మిగతా మంత్రులు ఏమైనా పర్యటన చేసే అవకాశం, లేకపోతే నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు. అంటే హైదరాబాద్ చాలా కీలకం. వర్షం వస్తే ఆయన మొన్న మాట్లాడుతూ కూడా మూసీ ప్రక్షాళన ఎంత ముఖ్యమో, ఎంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందో చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఆకస్మికంగా రేవంత్ రెడ్డి పర్యటించడం ఒక రకంగా అధికారుల చలనానికి, లేకపోతే మంత్రుల చలనానికి ఒక రకంగా నాంది వేసినట్టుగా అనుకోవచ్చు మనం.
ఖచ్చితంగా గతంలోనే కలెక్టర్ల సమావేశంలో చెప్పారు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిరంతరం ప్రజల్లో ఉండండి, ప్రజలకు కష్ట సుఖాలు తెలుసుకోండి, వాళ్ళ ఇబ్బందులకు నివారించండి, అవసరమైతే మీరు ఎమర్జెన్సీ ఫండ్గా వాడుకోండి వర్షాల నేపథ్యం అని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు ప్రతి జిల్లా కలెక్టర్ ₹1 కోటి కూడా అక్కడ ఎమర్జెన్సీ ఫండ్ను రిలీజ్ చేశారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయట్లేదు, క్షేత్రస్థాయిలో అనుకున్నటువంటి రిజల్ట్ రావట్లేదు అన్న ఉద్దేశంతో సీఎం స్వయంగా రంగంలో దిగారని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అసలు వాస్తవానికి నిన్న మొన్న 3 రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు ఎక్కడ కూడా అధికారి కనిపిస్తుంది. ఒక హైడ్రా కమిషనర్ రంగనాథ్ కనిపిస్తున్నారు, మిగతా ఎవ్వరూ కూడా క్షేత్రస్థాయిలో డిప్యూటీ కమిషనర్ కానీ, జోనల్ కమిషనర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళందరూ ఎవ్వరూ కూడా, అంటే వీళ్ళు ఒకవేళ మున్సిపల్ కమిషనరు వీళ్ళు ఖచ్చితంగా రెవెన్యూ సెక్రటరీ వీళ్ళు కొంత బయటకు వస్తే, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అధికారులు బయటకు వస్తే ఖచ్చితంగా క్షేత్రస్థాయి సిబ్బంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరులో కూడా పర్యటనలో మేయర్ కానీ వీళ్ళెవరూ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేయర్కి కూడా సమాచారం లేక రాలేదా, లేకపోతే ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ సడన్ గా ఆకస్మికంగా జరగడంతోనే రాలేదా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి షెడ్యూల్ అనేది అంటే ఆకస్మిక పర్యటన అంటే షెడ్యూల్ ఉంటే పర్యటన కాదు. అధికారులు ఖచ్చితంగా కావాల్సిన ఏర్పాటు చేశారు, బందోబస్తు చేశారు. కానీ ఆకస్మికంగా రావడంతో అధికారులు కొంత వాళ్ళు కూడా కంగారు పడతా ఉన్నారు. ఇప్పుడిప్పుడే అధికారులు వస్తూ ఉన్నారు అంటే అర్థం ఏంటి అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వాళ్ళు తమ కార్యాలయాలను తమ ఇళ్లను, ఈరోజు సండే చాలా మంది ఇళ్లలో ఉన్నట్టున్నారు, ఇళ్లను వదిలి రాకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ క్షేత్రస్థాయిలో ఉండే విధంగా ఒకవైపు వర్షం కురుస్తున్నా, వర్షం ఒకవైపు ముషిరాబాద్ ఈ వైపులో వర్షం పడతా ఉంది బాగానే, కానీ అయినా కానీ రేవంత్ రెడ్డి చినుకులు కొంత చినుకులు వస్తున్నా కానీ క్షేత్రస్థాయిలో పట్టిస్తున్నారు. అంటే సీఎం స్థాయిలో ఆయన వస్తే తప్ప క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయరు అనే పరిస్థితికి రావడం కొంత మనం కూడా బాధపడాల్సిన అవసరం ఉంది. సీఎం ఎన్ని ఆదేశాలు ఇచ్చినా అధికారులు అమలు చేసే అధికారులు వాళ్ళు చిత్తశుద్ధి లోపించడం నగర ప్రజలకు కొంత ఇబ్బందికరంగా మారిందని మనం భావించాల్సి వస్తుంది. రాజశేఖర్ అప్డేట్స్ కృష్ణ.